మీకు తెలుసా స్మార్ట్ గా క్రెడిట్ కార్డు వాడితే డబ్బు కూడా సంపాదించవచ్చు. సేమ్ కార్డు సేమ్ ఆఫర్స్ కానీ అవుట్కమ్ డిఫరెంట్. ఎంతో మంది క్రెడిట్ కార్డ్ సరిగ్గా వాడకుండా పెనాల్టీలు కడుతున్నారు. క్రెడిట్ కార్డ్ కంపెనీలు వీళ్ళు కట్టే పెనాల్టీ ద్వారా ఎక్కువ లాభాన్ని సంపాదిస్తున్నారు. కానీ మీరు స్మార్ట్ గా హ్యాండిల్ చేస్తే కేవలం క్యాష్ బ్యాక్ రివార్డ్స్ మాత్రమే కాదు, డబ్బు సంపాదించవచ్చు. అదేలాగో ఈ వీడియోలో డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఎప్పుడైనా ఆలోచించారా, క్రెడిట్ కార్డులో మనం యూజ్ చేసే డబ్బు మనది కాదు, బ్యాంక్ది. 45 డేస్ వరకు ఇంట్రెస్ట్ ఫ్రీగా మనకు దొరుకుతుంది. ఆ డబ్బుని వాడుకుని ఏదో కొనుగోలు చేస్తాము, 45 డేస్ లో తిరిగి కట్టేస్తే వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎంతో మంది డిసిప్లిన్డ్ గా క్రెడిట్ కార్డ్ ని వాడరు. అందుకే 30%, 40% ఇంత ఇంట్రెస్ట్ కడతారు. బ్యాంకులు స్మార్ట్ గా మనకి డబ్బునిచ్చి, అప్పునిచ్చి కోట్లలో లాభాన్ని సంపాదిస్తున్నాయి బ్యాంకులు. కానీ అలాంటి బ్యాంకుల ద్వారా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు క్రెడిట్ కార్డ్ ని స్మార్ట్ గా యూజ్ చేసేటోళ్ళు. ఆ స్మార్ట్ హ్యాకులేంటి, దాని గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు క్రెడిట్ కార్డ్ వాడేటోళ్ళు డబ్బు పోగొట్టుకుంటారు? పాయింట్ నెంబర్ 1 అండి, వాళ్ళు డిసిప్లిన్డ్ గా వాడరు. అందుకే 30 to 42% యాన్యువల్ ఇంట్రెస్ట్ ని కడతారు. అలా అవ్వకూడదు, సంవత్సరానికి 42%. సెకండ్ పాయింట్, మినిమం అమౌంట్ డ్యూ అనే ఒక ట్రాప్, ఆ వలలోకి చిక్కుకుంటారు. అలా అవ్వకూడదు. మీ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాన్ని మీరు కట్టాలి. ఇప్పుడు 20,000 అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంది, 3,000 రూపాయలు కట్టేస్తే చాలు ఈ ఈఎంఐని మీరు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అనే ఒక ఆఫర్ కనిపిస్తుంది. మీరేమనుకుంటారు, ఓకే 3,000 కట్టేద్దాం, నెక్స్ట్ మంత్ 20,000 కడితే ఓకే అనుకుంటాం. అదే రాంగ్, అలా చెయ్యకండి. మూడోది, ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ రివార్డ్ పాయింట్లు. దాని గురించి ఎక్కువ ఖర్చు పెడుతూనే ఉంటారు, స్మార్ట్ గా ఆలోచించరు. అది కూడా తప్పే. ఫోర్త్ పాయింట్, పేమెంట్ డెడ్ లైన్ ని మీట్ చేయరు, పెనాల్టీలు కడుతూనే ఉన్నారు. ఇలా అవ్వకూడదండి. దీని గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో మనం అర్థం చేసుకుందాం. మినిమం అమౌంట్ డ్యూ అనేది ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపాయల అవుట్ స్టాండింగ్ ఉంది, 5,000 రూపాయల మినిమం అమౌంట్ డ్యూ. మీరు 5,000 రూపాయలు కట్టేశారు. మీకు ఇప్పుడు ఎంత అమౌంట్ మీద వడ్డీ అన్నది క్యాల్కులేట్ అవుతుంది? మనం అనుకునేది 50,000 బ్యాలెన్స్ ఉంది, 5,000 రూపీస్ కట్టేసా, సో 45,000 మీద ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తారు అనుకుంటాం. అది రాంగ్. కంప్లీట్ అమౌంట్ మీద, అంటే 5,000 కట్టినా కూడా 50,000 రూపాయల మీద ఇంట్రెస్ట్ అన్నది క్యాల్కులేట్ అవుతుంది. మీరు ఎక్కువ కడుతున్నారు. క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నది ఈ మార్గంలోనే. అందుకేనండి మన ఫస్ట్ స్టెప్ ఏంటి, క్రెడిట్ కార్డ్ ద్వారా నేను డబ్బు సంపాదించాలి అన్నట్లయితే క్రెడిట్ కార్డ్ ద్వారా నాకు కలిగే లాస్ ఉంది కదా, దాన్ని ఆపేయడం. మినిమం అమౌంట్ డ్యూ కట్టకండి, అవుట్ స్టాండింగ్ మాత్రమే కట్టండి. ఇప్పుడు సెకండ్ పాయింట్ కి వద్దాం. 5 ప్రూవెన్ వేస్ ఆఫ్ మేకింగ్ మనీ. క్రెడిట్ కార్డ్ వాడుతూ ప్రాక్టికల్ గా డబ్బు ఎలా సంపాదించాలి. నంబర్ 1 అండి, క్యాష్ బ్యాక్ సిస్టమ్. అంటే మంత్లీ ఇన్కమ్ స్ట్రీమ్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్రెడిట్ కార్డులో 1% నుండి 5% వరకు కొన్ని ఎక్స్పెండిచర్స్ మీద క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎలాంటి ఎక్స్పెండిచర్స్? గ్రాసరీస్ మీద, పెట్రోల్ డీజిల్లో కొట్టించుకుంటే, యూటిలిటీ బిల్లు, వాటర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇలాంటివి మీరు కడుతున్నట్లయితే క్రెడిట్ కార్డు వాడుకుని దానిపైన 1% to 5% క్యాష్ బ్యాక్ ఉంటుంది. మీరు గనక యూపీఐ ట్రాన్సాక్షన్ ఎక్కువ చేస్తాను అన్నట్లయితే గుడ్ న్యూస్ అండి. యూపీఐ మరియు రూపే క్రెడిట్ కార్డ్ మీరు వాడుతున్నట్లయితే ఎన్నో ఆఫర్లు ఈ క్యాష్ బ్యాక్ ని ఎక్కువ చేసుకోవడానికి మీకు దొరుకుతుంది. దీంతో పాటు కొన్ని ఫెస్టివల్ ఆఫర్స్, వేరే వేరే ఆఫర్లు ఉంటాయి. అప్ టు 10% మీరు డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఇవన్నీ పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకేనండి అన్ని పర్పస్ కి ఒకే కార్డు మీరు వాడినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 25,000 రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు, మినిమం 2% క్యాష్ బ్యాక్ అనుకున్నా కూడా నెలకి ఎంత అయింది? 500 రూపాయలు. సంవత్సరానికి 6,000 రూపాయలు. అంటే ఒక సంవత్సరం మీరు కట్టే ఎలక్ట్రిసిటీ బిల్లు మీ ఒక్క క్రెడిట్ కార్డు మేనేజ్ చేసినట్టు. గ్రాసరీ, ఫ్యూయల్, యూటిలిటీ బిల్లు ఇవన్నీ క్రెడిట్ కార్డు ఉన్నా లేకపోయినా మీరు కట్టాల్సిందే, దానికి ఆప్షన్ లేదు కదా. దాన్ని ఇలా స్మార్ట్ గా మీరు వాడుకోవచ్చు. రెండో మార్గము రివార్డ్ పాయింట్స్ అండి. ఇది మీకు ఎలాంటి బెనిఫిట్ ని కలిగిస్తుందంటే, కొన్ని క్రెడిట్ కార్డులో మీరు రివార్డ్ పాయింట్స్ బాగా సంపాదించినట్లయితే ఎయిర్లైన్ మైల్స్ అనే ఆఫర్ మీకు దొరుకుతుంది, హోటల్ పాయింట్స్ దొరుకుతుంది. అంటే ఫ్రీగా మీరు ట్రావెల్ చేయొచ్చు. ఎయిర్ ట్రావెల్, మంచి లగ్జరీ హోటల్లో మీరు స్టే కూడా చేయొచ్చండి. ప్రీమియం కార్డ్స్ మీరు వాడినట్లయితే ఇలాంటి ట్రావెల్ మరియు డైనింగ్ కి ఎక్కువ రివార్డ్స్, చాలా మంచి రివార్డ్స్ కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనుకోండి. అలాంటప్పుడు ఫ్రీగా డొమెస్టిక్ ఫ్లైట్స్ ని మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. అలానే లగ్జరీ హోటల్ స్టేస్ కూడా
మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాచ్ ఏంటో తెలుసా? ఎంతో మంది కొత్తగా క్రెడిట్ కార్డ్ యూస్ చేసేటోళ్ళు క్యాష్ బ్యాక్ వస్తే చాలు అదే మంచిది అనుకుంటారు. కానీ ఫ్లైట్ ట్రావెల్, హోటల్ స్టేలు ఉన్నాయి కదా, అవి ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే ఆప్షన్స్. సో అలాంటి వాటికి మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. టాపిక్ లో కంటిన్యూ అయ్యే ముందు మీకు ఒక క్వశ్చన్ అండి. మీ క్రెడిట్ స్కోర్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్, క్రెడిట్ కార్డ్ వాడుతూ ఉన్నారు, లోన్స్ తీసుకుంటూ ఉన్నారు, ఆఫర్లకి అప్లై చేస్తూ ఉన్నారు. ఇలా ఉన్నప్పటికీ వాళ్ళ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుందా, వర్స్ట్ అవుతుందా, అది కూడా తెలుసుకో. ఇది ఎలా అంటే, నేను రోజు జిమ్ కి వెళ్తున్నాను కానీ నా వెయిట్ నాకు తెలియదు, నేను చెక్ చేసుకోలేదు అన్నాడు. అలా అవ్వకూడదు కదా. అందుకేనండి నేను పైసా బజార్ లాంటి ప్లాట్ఫామ్ లో క్రెడిట్ స్కోర్ ని రెగ్యులర్ గా చెక్ చేసుకుంటా. మీరు మీ క్రెడిట్ స్కోర్ ని ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్ లో. అలానే ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. అంతేకాదండి, దీంట్లో హైలైట్ ఏంటంటే 4 క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి కదా, ఆ అన్ని క్రెడిట్ బ్యూరోల క్రెడిట్ స్కోర్ మీకు దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, క్రిఫ్ హైమార్క్, వీటన్నిటి స్కోర్లు మీకు ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. ఇవి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కొన్ని బ్యాంకులు వేరే వేరే క్రెడిట్ బ్యూరో యొక్క స్కోర్ ని అడుగుతాయి. ఈ ప్రాసెస్ ఎంత సింపుల్ అయిపోయిందంటే, వాట్సాప్ లో మీరు ఈజీగా అప్డేట్స్ ని పొందొచ్చు. అలానే మీ రీజనల్ లాంగ్వేజ్ లో క్రెడిట్ రిపోర్ట్ ని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? మీరు క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకోవడం ఒక కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినట్టు. మీ క్రెడిట్ స్కోర్ ని ట్రాక్ చేయడం ద్వారా కూడా మీరు లాభాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే, హైయెస్ట్ క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళు ₹1,00,000 వరకు గెలవడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ టాపర్స్ ₹10,000 వరకు గెలవచ్చు. అలానే టాప్ స్టేట్ పార్టిసిపెంట్స్ అష్యూర్డ్ రివార్డ్స్ పొందొచ్చు. అలానే అష్యూర్డ్ క్యాష్ బ్యాక్ కూడా కొందరు గెలవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీ సొంత AI క్రెడిట్ స్కోర్ అవతార్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు అండి. సో క్రెడిట్ స్కోర్ ని ఇగ్నోర్ చేయకండి, ట్రాక్ చేయండి, ఇంప్రూవ్ చేసుకోండి. దాని ద్వారా మీరు లాభాన్ని సంపాదించడానికి ఉన్న అవకాశాన్ని వాడుకోండి. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, మీకు సూట్ అవుతే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, క్రెడిట్ కార్డ్ ద్వారా లాభాన్ని సంపాదించడానికి ఉన్న మూడో మార్గం ఏంటి? మీరు ఆల్రెడీ స్పెండ్ చేస్తున్నారు కదా, దానికి అవుతున్న కాస్ట్ ని కట్ చేసుకున్నట్లయితే, డిస్కౌంట్ ని మీరు సరిగ్గా వాడుకున్నట్లయితే మీ డబ్బు మీకు సేవ్ అయినట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కార్డ్ ఉన్నట్లయితే మీకు డిస్కౌంట్స్ మీరు పొందొచ్చు. అలానే డైనింగ్ ఆఫర్లు అండి. కొన్ని కార్డుల మీద మీరు ఎంతైతే బిల్ స్పెండ్ చేస్తారో దానిపైన డైనింగ్ గురించి 20 to 50% మీరు డిస్కౌంట్ పొందొచ్చు. అలానే మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే, ఫ్యూయల్ కొట్టించుకున్నట్లయితే దానిపైన సర్చార్జ్, వేరే ఏదైనా చార్జెస్ ఉంటే దాన్ని వేవ్ ఆఫ్ చేయడానికి కొన్ని ఆఫర్లు ఉంటాయి, అది కూడా మీరు వాడుకోవచ్చండి. సో మీరు ఏదైనా పెద్దగా కొనుగోలు చేయాలి, స్పెండ్ చేస్తున్నాను అన్నట్లయితే ఈ ఆఫర్ల గురించి మీరు చెక్ చేసుకోవాలి. బెస్ట్ ఆఫర్ ఉన్న ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో దాన్ని మీరు వాడుకోవాలి. 4వది వెల్కమ్ బెనిఫిట్ మరియు యాన్యువల్ బోనస్ అండి. ఎందుకంటే బ్యాంకులు లేకపోతే ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీలు మీరు ఆ క్రెడిట్ కార్డ్ ని వాడడానికి కొన్ని వెల్కమ్ ఆఫర్లు ఇస్తాయి. ₹1,000 నుండి ₹5,000 వరకు మీరు బెనిఫిట్, రివార్డ్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఫ్రీ మెంబర్షిప్స్ ఉంటాయి కొన్ని కార్డుల మీద, OTT మెంబర్షిప్, ఫుడ్ యాప్స్ లో మీరు బుక్ చేసుకున్నట్లయితే ఆఫర్లు ఇవన్నీ ఉంటాయి. మైల్ స్టోన్ బోనస్లు కూడా ఉంటాయి. అంటే కొన్ని టార్గెట్లు ఉంటుంది, దాన్ని క్లియర్ చేసినట్లయితే, అచీవ్ చేసినట్లయితే మీకు ఆఫర్లు ఉంటాయి. అందుకేనండి మంచి ఆఫర్లు ఉన్న యాన్యువల్ ఫీ మీరు కట్టాలి కదా, అలాంటి ఫీని కవర్ చేసేంత ఆఫర్ ఉన్న కార్డుని మీరు ఎంచుకోండి, లాభాన్ని సంపాదించుకోండి. 5వది క్రెడిట్ స్కోర్ అండి. ఇది లాంగ్ టర్మ్ వెల్త్ టూల్. ఎందుకంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే తక్కువ ఇంట్రెస్ట్ రేటుకి మీకు లోన్ దొరుకుతుంది. ఎందుకంటే మీరు ట్రస్టబుల్, మీరు గనక అప్పు తీసుకుంటే తిరిగి కడతారు అనే ఒక ట్రాక్ రికార్డ్ ని బిల్డ్ చేసుకుని ఉంటారు. దాన్ని మీ క్రెడిట్ స్కోర్ ప్రూవ్ చేస్తుంది, అందుకే హెల్ప్ అవుతుంది. అలానే మీరు ఏదైనా లోన్ కి అప్లై చేసినట్లయితే మీ స్కోర్ బాగా ఉందనుకోండి, అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలానే క్రెడిట్ లిమిట్ ఎక్కువ ఉండే ఆఫర్ ని మీరు వాడుకోవచ్చు. క్రెడిట్ లిమిట్ ఎక్కువ మీకు దొరకడానికి అవకాశం ఉంటుంది. సో దాని గురించే మీరు క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే లాంగ్ రన్ లో మంచి రేటుకి ఇంట్రెస్ట్ దొరికితే లక్షల్లో మీకు డబ్బు అన్నది ఆదా అవుతుంది. సరేనండి, అడ్వాన్స్డ్ స్ట్రాటజీలు ఏంటి? క్రెడిట్ కార్డుతో నేను ఎక్కువ లాభాన్ని పొందాలి అనుకున్నట్లయితే చూడండి, వేరే వేరే కేటగిరీలకు వేరే వేరే కార్డ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు, మంచి ఆఫర్లు దొరికే కార్డులు. అలానే బిల్లింగ్ సైకిల్ ని మీరు సరిగ్గా ట్రాక్ చేయాలి. వితిన్ 45 days ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా మీరు వాడుకోవాలి. అక్కడ రూల్స్ ఎలాంటిది వయోలేషన్ అవ్వకూడదు. ఆఫర్లు మరియు రివార్డులు ఉంటాయి కదా, క్యాష్ బ్యాక్, ఇవన్నీ దాన్ని మీరు ప్రాపర్ గా కంబైన్ చేసి వాడుకోవాలి. అలానే మీకు ఎలా అయితే క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుందో, మీ రిక్వైర్మెంట్ ఇంప్రూవ్ అవుతుందో, అలానే కార్డుకి మీరు అప్గ్రేడ్ అవ్వాలి. వేరే వేరే ఫీచర్స్ ఉన్న కార్డుకి మీరు అప్గ్రేడ్ అయ్యారనుకోండి, అలాంటప్పుడు కార్డు డిస్కౌంట్, సేల్ ఆఫర్లు, రివార్డ్ పాయింట్స్, ఇలా మీరు ట్రిపుల్ బెనిఫిట్ ని పొందొచ్చు. ఇప్పుడు ఒక రియాలిటీ చెక్ అండి. మనం ఇంతవరకు డిస్కస్ చేసింది ఇవన్నీ అవ్వాలి
రియల్ లైఫ్లో మీకు లాభం సంపాదించాలి అనుకున్నట్లయితే మీరు చాలా డిసిప్లిన్డ్గా క్రెడిట్ కార్డ్ని వాడాలి. క్రెడిట్ కార్డ్ అన్నది నిప్పుతో ఆటలాడినట్టు. మీరు ప్రాపర్గా దాన్ని వాడుకుంటే మీరు వంటని చేసుకోవచ్చు, లేదంటే మీ ఇంటినే అది భస్మం చేసేయచ్చు. సో చాలా ఇంపార్టెంట్గా మీరు వాడాలండి. దాని గురించే డెట్ ట్రాప్లోకి అంటే అప్పుల వలలోకి చిక్కుకోకండి. లేట్ ఫీజ్ కట్టకుండా మీరు ప్లాన్ చేసుకోవాలి. క్రెడిట్ స్కోర్ డ్యామేజ్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. ఫ్రెండ్ ఒక ఫోన్ కొనుగోలు చేయాలన్నాడు, అందుకు మీరు మీ కార్డ్ని ఇచ్చేశారు. ఆయన ఫోన్ తీసుకున్న తర్వాత డిసపియర్, మాయమైపోయాడు. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. అలా అవ్వకూడదు. ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మీరు ఎక్కడైనా కార్డ్ స్వైప్ చేయాలి అనుకున్నట్లయితే అలాంటప్పుడు ఈ స్వైపింగ్తో పాటు నాకు డబ్బు లాభం అవుతుందా లాస్ అవుతుందా దానికి మీకు కంప్లీట్ క్లారిటీ ఉంటే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి, లేకపోతే వద్దు. దాని గురించేనండి పైసా బజార్ ప్లాట్ఫామ్లో మీరు క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకుని ట్రాక్ చేయండి. ఈ కాంపిటీషన్లో మీరు కూడా ₹1,00,000 వరకు గెలవడానికి ఉన్న అవకాశాన్ని మీరు కూడా పొందండి. అయితే చూద్దాం ఈ కాంపిటీషన్లో ఎవరు ₹1,00,000 వరకు గెలవడానికి ఉన్న అవకాశాన్ని వాడుకుంటారని. మీ క్రెడిట్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు, ఎలా మీకు హెల్ప్ అయింది, దాని గురించి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.